ఆ తర్వాత 2014 ఎలక్షన్లో ఓడిపోతారు. ఆ తర్వాత 2019 ఎలక్షన్ ముందు ప్రజా సంకల్ప యాత్ర ఏదో యాత్ర స్టార్ట్ చేస్తారు. యాత్ర స్టార్ట్ చేసిన తర్వాత ఆ యాత్ర మొత్తము అయిపోయిన తర్వాత 2019 ఎలక్షన్స్లో ఆయన గెలుస్తారనమాట. ఏంది సీఎంగా గెలుస్తారు. అంతవరకు ఈ సినిమా స్టోరీ అండి. అది స్టోరీ. ఈ సినిమా ఏంటంటే ఈ సినిమా బడ్జెట్ వచ్చేసరికి 30 కోట్లు అండి. ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసరికి మహివీర్ రాఘవ అని చెప్పేసి మహివీర్ రాఘవ అనే ఆయన డైరెక్టర్ అనమాట. యాత్ర సినిమా తీసిన ఆయనే అనమాట. ఇప్పుడు ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, షర్మిలా గారి గురించి కానీ, అలాగే దాన్ని ఏమంటారు లోకేష్ గారి గురించి కానీ ఈ సినిమాలో ఏముండదు. ప్రజెంట్ పాలిటిక్స్ ఏముండవు. దాన్ని ఏమంటారు అది అప్పుడెప్పుడో జరిగిందనమాట. దాని గురించి మాత్రమే ఉండిద్ది అనమాట. ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ 30 కోట్లు రావాలి అంటే వడ్డీతో కలిపి 40 కోట్లు ఉంటుందండి. అంటే ఇవి డబ్బులు వడ్డీకి తీసుకొచ్చేసి ఈ 30 కోట్లు సినిమా తీస్తారు కాబట్టి ఆ వడ్డీతో 30 కోట్లు ప్లస్ ఈ వడ్డీ కలిపి 40 కోట్లతో ఈ సినిమా తీశారండి.